అందరూ కూడా అందరికీ చెప్తున్నారు ఏదో క్రీడా స్ఫూర్తితో లోకేష్ గారిని చూసి నేర్చుకుందామని. ఎందుకు ఇట్లాంటి హత్తులు? దీనివల్ల బాబు గారికి ఏమైనా ప్రయోజనం ఉంటుందా? లోకేష్ గారికి ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఈ రిస్ట్రిక్షన్స్ వల్ల కానీ ఇట్లాంటి ప్రచారం వల్ల వీళ్ళకి ఏంటంటే జర్నలిజం తెలియట్లా. క్రమంగా వీళ్ళు జర్నలిజాన్ని వదిలేసి పూర్తిగా కార్యకర్తలుగా మారిపోతున్నారు. కార్యకర్తల స్టేట్మెంట్లు వీళ్ళ నోట్లో నుంచి వస్తుంటే అది బాబు గారికి ఫెచ్చింగ్ కాకుండా నెగిటివ్ అవుతుంది వాళ్ళ మీడియా వల్ల. అది ఆయన గ్రహించుకోవాల్సి ఉంది, లోకేష్ గారు కూడా గ్రహించుకోవాల్సి ఉంది. అది అంటే వాళ్ళే రాజకీయం చేసేస్తున్నారు. రాజకీయం ఎలా చేయాలి? రాజకీయం చేస్తే పర్లేదండి. రాజకీయం చేయడం అంటే నేను చెప్పినట్టు అట్లా చేయట్లే వీళ్ళు. కార్యకర్తలా వ్యవహరిస్తున్నారు. కార్యకర్తకి ఎట్లా ఉంటదంటే, అదే ఇప్పుడు ఓ సినిమా హీరో ఉంటాడు, సినిమా హీరో అభిమాని ఎట్లా ఉంటాడు, మా వాడు లెగిసి రెండుతో. ఇప్పుడు మా చిన్నప్పుడు బాగా తిట్టుకునేవాళ్ళు, ఇది చిరంజీవి ఫ్యాన్స్, కృష్ణ ఫ్యాన్స్. రేగల్ ఫైట్ అని ఉండేది. అప్పుడు రేగల్ సబ్బు ఉండేది, రెండు కాళ్ళు ఎత్తి ఇట్లా లేచి కొడతారనమాట. అది ఆ ఫైట్ కృష్ణాది ఒక సినిమాలో వేశారనమాట. ఆ చిరంజీవిని కొట్టినటువంటిది ఉంటుంది. దాన్ని పుచ్చుకుని మీ వాడిని ఒక్క కొట్టు కొడితే అట్టబడిపోయాడు, చిరంజీవి కృష్ణాని కొట్టింది ఉంటుంది. దాన్ని చూసి వీళ్ళు ఇదేంటి నిజంగా కొట్టుకుంటారు వాళ్ళు. సినిమాలో ఉన్నటువంటి పాత్రల్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి మా హీరో గొప్ప, మా హీరో గొప్ప అని ఎదురు వాళ్ళని తిట్టుకుంటుంటారు. ఇవాళ రాజకీయంలో ఆ స్థితికి తీసుకొచ్చింది మీడియా దిగజారిపోవడం అన్నటువంటిది కూడా వీళ్ళకి శాపం. వాళ్ళ ఒత్తిళ్ళకి వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. బేసిక్ గా రాజకీయాల్లో ఇప్పుడు ఎదుటివాడు వెధవ అన్నప్పుడు ఆ వెధవాయిత్వాన్ని మనం చేయకుండా